దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 28 మార్చ్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 14 and verse 6. అందుకే ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. దేవునికి స్తోత్రం. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And Jesus said, Let her alone. Why trouble ye her? She hath wrought a good work on me. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ స్త్రీ విలువైన అత్తరుబుడ్డిని పగలగొట్టి యేసు ప్రభువారి మీద అప్లై చేసింది, తన తల మీద పోసినది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటారు, షీ డిడ్ దిస్ ఫర్ మై బరియల్. నా భూస్థాపన కొరకు చేసిందని చెప్తున్నారు. చాలాసార్లు చాలామంది మంచి పనులు చేసినప్పుడు మనము గుర్తించలేము కాదు కానీ చాలాసార్లు గుర్తించము. ఇక్కడ మేము మంచి పని చేస్తే అందరూ తొందర పెడుతున్నారు. ఏంటి ఈ స్త్రీ ఇలా వచ్చి చేస్తుంది, ఏంటి ఇలా డిస్టర్బ్ చేస్తుంది, లేక ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తుంది అని చెప్పి ఆమెని తొందర పెడుతున్నారు, తప్పు పడుతున్నారు. కానీ యేసుప్రభు ఏమన్నారు? ఆమెని తప్పు పట్టొద్దని చెప్తున్నారు. ఈమె మంచి పని చేసింది నా కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి యొక్క కొలబద్ది ఇదే. దిస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్. వాట్ ఆర్ వీ డూయింగ్ గుడ్ టు ద లార్డ్స్ వర్క్? దేవుని యొక్క పని నిమిత్తము, పని కొరకు, రాజ్య సంబంధమైన ఏ మంచి పని మనం చేస్తున్నాము అదండి లెక్కలోకి వస్తుంది. దేవుని కొరకు ఏమి చేస్తున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మనము కూడా ఇతరులు అడ్డక, ఇతరులను తొందర పెట్టగా, ఇతరుల్ని అనుమానించక దేవుని పని చేసేవారిని ప్రోత్సహిద్దాము. Let us encourage everybody who is spreading the kingdom of God. Don't stop them. Don't block them. They were trying to block this woman. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఆమె పేరు మరియా అని చెప్పబడుతుంది. They were trying to block her completely. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటింపబడతాదో ఈమె జ్ఞాపకంలోనికి వస్తుంది. కనుక దేవుని కొరకు, రాజ్యము కొరకు నువ్వు ఏ మంచి పని చేసినానో దేవుడు అది గుర్తించే దేవుడు, దేవుడు రికగ్నైజ్ చేసే దేవుడు. ఆయనే నీకు ఫలము దయచేవాడు. హీ ఈజ్ ద రివార్డర్. మనలను అభ్యంతపరచు వారిని, మనల్ని తప్పు పడుతున్న వారిని ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. हिंदी में पढ़ेंगे। मार्क रचित सुसमाचार उसमें 14 अध्याय और 6 वचन को पढ़ रहे हैं। यीशु ने कहा, उसे छोड़ दो, उसे क्यों सताते हो? उसने तो मेरे साथ भलाई की है। देखो, बहुत सी बार भलाई करने वालों को हम सताते हैं, भलाई करने वालों को सताते हैं, अनजाने बात कहते हैं, उनको फंसाते हैं, उनको गिराते हैं। प्रिय भाई और बहनों, जो परमेश्वर के लिए अच्छा कार्य करता है हम उनका प्रोत्साहन करना चाहिए. కనుక ఈరోజు ఒకవేళ తెలుసో తెలియకు మనం ఈ పొరపాటు చేసినట్లయితే ఈరోజే మనం దేవుని క్షమాపణ అడుగుదాం. వి ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దృష్టికి మంచిది, నీ దృష్టికి చెడ్డది కాదు, దేవుని దృష్టికి మీ నీతి కాదు, దేవుని నీతిని స్థాపించాలి. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపగోరుతూ దేవుని నీతికి లోబడలేదు. కనుక వాట్ ఈస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ ఆల్వేస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, ఆ దినాన ఈ యొక్క స్త్రీ నీ కొరకు మంచి పని చేసినదయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము మీ కొరకు మంచి పనులు చేసేవారుగా అభిషేకించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీ ఉండి ఆస్వాదించండి అయ్యా. దేవా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన
కొత్త అకాడమిక్ నైనా న్యూ క్లాసెస్కి వెళ్ళిన వారు, జాబ్ ఎంట్రన్స్ రాస్తున్న, జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న, కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ కొరకు చేయుటకు, మీ కొరకు మంచి పనులు చేయుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవా మీకు స్తోత్రంలైన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన నిద్ర ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.